పెళ్లి కాని పిల్లలారా, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి చెప్పండి, అమ్మా ఎవరిని పడితే ఆడిని సెట్ చేసేయకండి, మీరు వాళ్ళ ఊరు వెళ్ళండి, అక్కడ అడుక్కైనా తినండి, వాళ్ళ గురించి వెరిఫై చేయండి, ఆడు పనివాడా కాదా అని, ఆమె పనిమంతురారా కాదా అని. అలాగని మీకేదో తలకాయ ఉన్నని లవ్లు చేసేయడాలు, లవ్ వెస్ట్ ఫస్ట్ సైటు, సెకండ్ సైటు, థర్డ్ సైటు, 10th సైట్ వరకు ఉంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. ఆడు కాకపోతే వీడు, వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు. నీది ఒక హృదయం కాదా? ఎన్ని హృదయాలు ఉన్నాయి ప్రేమించడానికి? వీళ్ళందరినీ పెట్టేయగలవా నీ హార్ట్లోనూ? వద్దు, ఆ తప్పులు చేయకండి ఆడపిల్లలు మగపిల్లలు. కనుక దేవుని సంకల్పం ఉండాలి పెళ్లిలో కూడా. ఆ మాట చెప్పమంటారా? దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు విడతీయకూడదు. విడగొట్టొద్దన్నాడు గాని మీరు కలిపేస్తున్నారేటి? మీకెవరిచ్చారు కలపడానికి? ఆలోచించరా? వెనక ముందు చూడరా? మా మేనత్త కొడుకేనండి. అయితే మీరు క్రైస్తవులు, మీకు తెలియదనుకోండి. ఎవరో చెప్పిన గాలి వార్తలను నమ్మేసి సంబంధాలు తీసుకొచ్చేసి ఏటి 13వ సంవత్సరంలోనూ పెళ్ళి, 14 సంవత్సరంలోనూ పెళ్ళి. చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు. బైబిల్ని అనుసరించండి. మీకు చెప్తున్న ఈ బైబిళ్ళు ఏటండి మాకు పెళ్లి గొడవలే చెప్తున్నారు అనుకుంటున్నారేమో. మీ పెళ్లి గొడవ, మీ ఇంటి గొడవ, మీ వంటగది గొడవ, నీ బెడ్రూమ్ గొడవ, అన్ని గొడవలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడ్డాయి. నీకు దొరకవు. దొరికితే బాగును, నువ్వు బాగుపడదు. కనుక దేవుని సంకల్పం కూడా ఉండాలి మీ పెళ్లిలో. దేవుడు జతపరచాలి వీళ్ళిద్దరికేనే. ఆదామవ్వలకి పెళ్లి చేసిన ఆయన ఎవరు? దేవుడు. బాగున్నారా ఇద్దరును? బాగున్నారు. మూడోది వచ్చి కదా పాడు చేసింది సాతానుగాడు. దేవుడి మీద అనుమానం వచ్చేటట్టు వేసిన ప్రశ్న వేసింది. ఆడోళ్ళు కదండి, తొందరగా దొరికిపోతారు. అందుకే ఎవరైనా చూడగానే లవ్ యూ అన్నారనుకోండి, అబ్బో పొంగిపోయి పగిలిపోద్ది. చెప్పేవాళ్ళు నమ్మకండి. వెరిఫై చేయండి, ముందు పరిశీలించండి, పరిశోధించండి, పెళ్లి చేసుకోండి. అప్పుడు మీ కాపురాలు చల్లగా ఉంటాయి. దేవునితో చెప్పి చేయండి. దేవునికి చెప్పకుండా ఏ పని చేయకండి.